కొందరి జీవిత రేఖలు మందపు రేఖ, సన్నపు రేఖ, మందపు రేఖ, సన్నపు రేఖ, మందపు రేఖ, సన్నపు రేఖ. ఇక మీకు ఇట్లా కలుస్తుంది. మధ్య మధ్యన సన్నటి రేఖలతోని కొనసాగింపు సాగుతూ అక్కడ 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 మందంగా కనిపిస్తుంది. మందంగా ఉన్న చోట పూర్ణ ఆరోగ్యం, సన్నగా ఉన్న చోట అనారోగ్యం, పూర్ణారోగ్యం, అనారోగ్యం, పూర్ణారోగ్యం, అనారోగ్యం, పూర్ణారోగ్యం, అనారోగ్యం. అనారోగ్య స్థానాల్లో యవము కనబడిందో, ముక్క కనబడిందో, విరుపు కనబడిందో మారకమే. కాబట్టి ఈ రేఖల్ని చాలా జాగ్రత్తగా గమనిస్తూ పోవాలి. మరొకటి, ఒక రేఖ ఇక్కడి నుంచి వస్తుంది, ఇక్కడి నుంచి వస్తుంది, ఇట్లా వస్తుంది, చివరిగా ఇటుపాయ, ఇటుపాయ. అంటే జీవిత రేఖ పాయల నుంచి ప్రారంభమైంది, పాయలతోని మిగుస్తుంది. శాస్త్రజ్ఞులలో కించిత్ భేదభావం ఉంది, మతభేదం ఉంది. ఇది వేళ్ల వైపు ఉంది కాబట్టి ఇది ఊర్ధ్వరేఖ, ఇది కంకణ రేఖల వైపు ఉంది కాబట్టి అధోరేఖ అని. అధోరేఖలు ఇబ్బందులు సూచిస్తాయి, ఊర్ధ్వరేఖలు ప్రగతిని సూచిస్తాయి. బాల్యం తల్లిదండ్రులు ధనికులైనందున, శ్రద్ధ చాలా చూపెట్టినందున, చదువు పైననే ఆసక్తి చూపెట్టిందిన, ఎట్టి లోపం రాకుండా చూశారు కాబట్టి బాల్యం బాగా నడిచిందని, తదనంతరం తన కాళ్ళపై తాను నిలబడుతూ జీవితం గడిపాడని, ఎంత గడిపినా ఏదో మధ్యన జరిగిన చిన్న పొరపాటు వలన వార్ధక్యం ఇబ్బందులతో ముగుస్తుంది అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇగో ఈ రకంగా ప్రిడిక్ట్ చేస్తూ పోవాలి, ఆ యొక్క జీవిత రేఖను వర్ణిస్తూ పోవాలి. రైట్, మరొక రకమైన రేఖ చూద్దాం. జీవిత రేఖ కొంత దూరం వచ్చిన తర్వాత స్వస్థానం వెళుతూ ఇక్కడ రెండు పాయలుగా విభజింపబడుతుంది. ఒకటి కేతుస్థానంలో మిగుస్తుంది, ఒకటి చంద్రస్థానంలో కూడా మిగుస్తుంది. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైన పరిస్థితి, ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైనటువంటి పారివారిక జీవితం ఉంటుంది. కారణం ఇది అని చెప్పటానికి వీల్లేదు. ఈ వయస్సు వరకు సప్తాంశ పద్ధతిలో ఈ వయస్సు వరకు ఒక మంచి జీవితం గడిపినాడని, అనుకోని సంఘటన వలన తల్లి కారణంగా కావచ్చు, తండ్రి కారణంగా కావచ్చు, భార్య కారణంగా కావచ్చు, సంతాన కారణంగా కావచ్చు, వ్యక్తిలో చాలా మార్పు వస్తుంది. ఒక మానసికమైనటువంటి ఆందోళన పడతాడు. చింతలు, చీకాకులు, సంతోషాలు, దుఃఖాలు, నశాలు అన్ని అరిష్టాన్ని పొందేటువంటి రేఖ ఇదైతే మోక్షకారకమైనటువంటి పుణ్య పురుషార్థాలు చేస్తూ జీవితం మూసేది. పరిగణలోకి తీసుకునేటప్పుడు సప్తాంశ పద్ధతిలో ఆయువు లెక్కబెట్టినప్పుడు ఈ రెండింటిని వేరువేరు లెక్కించడం కాదు, దీన్నే లెక్కించాలి. ఇది ప్రామాణికం. ఇది విడిపోయింది. ఈ రకమైన ఇబ్బందులు చంద్ర సంబంధమైనటువంటి ఇబ్బందులు. చంద్రుడు ఎట్లా ఉంటాడు? ఒకనాడు సంతోషం, ఒకనాడు బాధ, ఒకనాడు పెరుగుదల, ఒకనాడు తరుగుదల, నస, చింత, ఏకాంతంగా ఉంటాడు, అన్యమనస్కంగా ఉంటాడు, చంచలంగా ఉంటాడు. ఇటువంటి తత్వం ఇగో మధ్య నుంచి మార్పు కారణంగా వచ్చింది, మనకిట్లా ఉంటుంది. రైట్, మరొక రకంగా తీసుకుందాం. జీవిత రేఖ ఇక్కడి నుంచి బయలుదేరుతుంది, ఇక్కడి నుంచి బయలుదేరి మధ్యన ఇట్లా ముగుస్తుంది. ఇది కూడా జీవిత రేఖే, విన్యాసాలలో వస్తుంది. ఇది తన జీవితం చక్కగా గడుపుకుంటూ వస్తున్నాడు. ఈ వరకు వివాహం అవుతుంది. భార్య కారణంగానో, అత్తవారింటి కారణంగానో, ఇల్లరికం వెళ్ళటం వలనో, దత్తత పోవటం వలనో, అన్యుల యొక్క, బంధువుల యొక్క, మిత్రుల యొక్క, తననా వాళ్ళ యొక్క సహాయ సహకారాలతోని ఇతోధికమైనటువంటి వైభవాన్ని పొంది, ధన సంపత్తులను పొంది, వస్తువాహనాలను పొంది, గృహ భూ వసతుల్ని పొంది, తదనంతర జీవితం చాలా వైభవపేతంగా గడిపినటువంటి ఉదాహరణలు మనకు కనిపిస్తూ ఉంటాయి మీకు. రైట్, ఇంకొక రకమైన జీవిత రేఖ చూద్దాం. జీవిత రేఖ ఇక్కడి నుంచి ప్రారంభింపబడి ఈ చివరికి
5-6 శాఖలు కనిపిస్తాయి. ఇది డెల్టా ప్రాంతం అనుకోవచ్చు. మీకు బహుపాయలుగా విడిపోతుంది. ఈ వృద్ధాప్యం ఇది మాత్రం మీకు వృద్ధాప్యం కిందకే వస్తుంది. ఇది 70 సంవత్సరాలు దాటిన వయస్సు అనుకోండి మీరు. ఏది సప్తాంశ పద్ధతిలో తీసుకుంటే 70 లేదా ఆపై వయస్సు, ఇక్కడికి 100 తీసుకుంటే ఇగో ఈ శేష జీవితం అంతా ఈ ఫలితం చోటు చేసుకుంటుంది. అంటే ఇబ్బందులే ఇబ్బందులు. ఎటువంటి ఇబ్బందులు? ఇవి మీకు గ్రహాలలో కనిపిస్తుంటాయి. గౌరవమూలకంగానా, ధనలేమితోనా, కీర్తి ప్రతిష్టల లేకనా, బుద్ధి చాంచల్యత వలన, బంధువుల యొక్క నష్టం వలన, సంతానం యొక్క ఇబ్బంది పెట్టడం వలన, లేదా భార్య ఇబ్బంది పెట్టడం వలన, ఇగో ఏ కారణంగా ఈ ఇబ్బందులన్నిటిని ఎదుర్కొంటాడు అన్నది ఆయా గ్రహ స్థానాలలో, ఆయా గ్రహ పీఠాలలో సూచిస్తుంటాయి. ఆ సూచనలు గ్రహించి ఈ ఇబ్బందులు మనం వెలుగుతవచ్చు. కేవలం ఇక్కడనే అన్ని ఇబ్బందులు రాసుండే. నేను మీకు విదేశీ గమనం అని చెప్పాను. చాలామంది అడుగుతారు, నేను అమెరికా వెళ్తాను, యూకే వెళ్తానా, యుఎస్ఏ వెళ్తాను. యూకే యుఎస్ఏ రాసుండదు. అక్కడ విదేశీ గమనాన్ని చెప్పగలుగుతామే కానీ దేశం పేరు మాత్రం మీకు ఉండదు. అదే ప్రకారంగా ఎటువంటి ఇబ్బందులు అని చెప్పడానికి వీల్లేదు. ఏ కారకాల ద్వారా ఇబ్బందులు అవుతాయి అన్నది ఆయా గ్రహాలలో కనిపిస్తుంటాయి. కాబట్టి ఆ మూలకంగా మన ఇబ్బందులు అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. రైట్. ఇక జీవిత రేఖలలో జీవిత రేఖ ఇక్కడికి వచ్చి విరిగిపోయి మళ్ళీ ఇట్లా వచ్చింది. ఇక ఈ రేఖను మీరు చూడండి. ఇక్కడ మీరు చాలా గమనించండి. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు జీవితం సాఫీగా సాగింది. ఇది కూడా జీవిత రేఖే. దానిపైనుంచి ప్రారంభింపబడి తర్వాత తగ్గుతుంది. ఇగో ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి ప్రాంతం మీకు ఇది. ఇక్కడ మారక రెండవ చేయిని కూడా చూడాల్సి వస్తుంది. ఇక్కడ మాత్రం స్త్రీలైనా పురుషులైనా, పురుషులకు కుడి చేయి కాకుండా ఎడమ చేయి కూడా చూడాలి. స్త్రీలకు ఎడమ చేయి కాకుండా కుడి చేయి కూడా చూడాలి. ఈ గుర్తు 2 స్థానాల్లో 2 చేతుల్లో ఉంటే మట్టుకు ఖచ్చితంగా మారకమే. ఈ జీవితం కొనసాగింపబడదు. ఇది పురుషులకు కుడి చేతిలో ఉండి ఎడమ చేతులు లేకుంటే మారక సదృశమైన ఇబ్బందే తప్ప మారకం కాదు. ఇది ఒక రకమైన విరుపు. రైట్. ఒకవేళ భగవద్దయ, ఈశ్వర కృప, ఒక చమత్కారం జరిగితే మట్టుకు ఈ మధ్యన ఒక లైట్ ఇట్లా వస్తుంది. అంటే ఈ రెండింటిని భగవంతుడు వెల్డింగ్ చేశాడన్నట్టు. ఇట్లా వెల్డింగ్ లైన్ కనబడిందో, ఒక రేఖ ఈ రేఖని రెండింటిని కలిపిందో మారక సదృశ్యమైన ఇబ్బందే తప్ప మారకం జరగదు కాక జరగదు. రైట్. ఇంకొక విషయం చెప్తాను. ఇదే ప్రాంతం లోపట ఒక చతుర్భుజం ఉందనుకోండి. చతుర్భుజం మీకు ఎక్కడ ఉన్నా వజ్ర కవచం, రక్షణ కవచం. ఖచ్చితంగా ఇబ్బందుల్ని ఎదుర్కోవటమే, బతకటమే, వైద్యం పారటమే, డాక్టర్ సక్సెస్ కావటమే, ఇతను బతకటమే. సందేహమే లేదు మీకు. రైట్. దీన్ని విరుపు అంటారు. మరొక రకమైన విరుపును చూద్దాం. జీవిత రేఖ ఇలా వస్తుంది, మళ్ళీ ఇట్లా కొనసాగుతుంది. ఇది ఒక రకమైన విరుపు. ఇక దీన్ని వెల్డింగ్ చేయటం కష్టం. ఇక్కడ మనకు మారకం అనే చెప్పవచ్చు. కానీ 2 చేతుల్లో ఉండాలి. ఇక్కడ చతుర్భుజం ఉన్నా, లేదా ఇతనికి 2వ జీవిత రేఖ ఉన్నా, 2వ జీవిత రేఖ ఇంత పెద్దగా లేకుండా ఎక్కడనైతే ఈ విరుపు వచ్చిందో ఇక్కడ 2వ జీవిత రేఖ యొక్క ఒక గుర్తున్న ఒక సహాయకారిక రేఖ ఉంటే ఇక్కడ మారకం జరగదు, కానీ తీవ్రమైనటువంటి ఇబ్బంది పడతాడు అని చెప్పచ్చు. అంటే ఒక పెద్ద ఇబ్బందితోని, ఒక పెద్ద నష్టంతో జీవిస్తాడే కానీ పెద్ద ఇబ్బంది మాత్రం ఉంటుంది. కాళ్ళు విరగటం, చేతులు విరగటం, ప్రధాన అంగాలలో లోపం రావటం. ఇక ఆ లోపం శ్రేష్ఠ జీవితంలో మీకు ఉంటుంది, కానీ మారకం జరగటానికి మాత్రం వీల్లేదు. ఈ రకమైన 2 రకాల విరుపులు.
ఇది విరిపే, ఇది విరిపే. ఈ విరుపు మంచిది కాదు. ఈ విరుపును ఉద్ధరించుకునే అవకాశాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ రకంగా రకరకాలు కనిపిస్తుంటాయి. జీవిత రేఖల్లో మళ్ళీ కొన్ని భాగాలు చూద్దాం మనం. విన్యాసాలు, ఇవన్నీ మీకు విన్యాసాలు, ఎక్సర్సైజెస్ అంటాం మనం. అంటే ఎన్ని రకాలుగా నడుస్తుంది అని. ఇది జీవిత రేఖ. చాలామందికి జీవిత రేఖ ఇక్కడి బుద్ధి రేఖ కూడా ఉంటుంది కాబట్టి ఇట్లా బుద్ధి రేఖ పయనించిన జీవిత రేఖ మించి గురుస్థానంలోకి ఇట్లా ఎదిగిన రేఖలు 1, 2, 3 కనిపిస్తుంటాయి మీకు. ఈ ఊర్ధ్వరేఖలు. నేను ఇక్కడి నుంచే జీవిత రేఖ ప్రారంభింపబడితే దీర్ఘాయుష్యు అని అన్నాను. కానీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక రేఖ పైకి పోయింది అనుకోండి. నేను ఇంతకుముందు ఇట్లా గురుస్థానం నుంచి తీసుకున్న గురువు రేఖ ఇంత చక్కని ఆర్ట్ రాకున్నా ఇది అదే మీనింగ్ మీకు. దాని అర్థం మీకు అదే, దీర్ఘజీవులు. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇట్లా వచ్చిందని చెప్పాలి. ఇదే మీకు ఊర్ధ్వరేఖ కూడా అవుతుంది. గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని కలుపుతాడు. కొంతమంది విదేశాలకు కూడా వెళ్ళి మఠాధిపులుగానో, పీఠాధిపులుగానో, పూజారులుగానో, జడ్జిలుగానో, లేక శాస్త్రజ్ఞులుగానో ఒక ఉన్నత పదవిని ఆశ్రయించి అలంకరించి చక్కని గౌరవమైనటువంటి జీవితం గడిపే అవకాశాలు వీళ్ళకు ఉంటాయి. ఇది ఇట్లా కాకుండా జీవిత రేఖ నుంచి ఒక రేఖ బయలుదేరి ఇట్లా వెళ్ళింది అనుకుందాం. జీవిత స్వస్థానం నుంచి బయలుదేరింది, ఇక్కడ నుంచి ఒక రేఖ బయలుదేరి ఇక్కడికి వెళ్ళింది. ఈ రకంగా ఉండకపోవచ్చు, ఈ రకంగా ఉండవచ్చు. నేను వేసిన ఆర్తి అనుకోకండి. మొత్తానికి జీవిత రేఖపై నుంచి శని స్థానానికి ఒక రేఖ బయలుదేరింది. అప్పుడు మనం ఏమని ప్రిడిక్ట్ చేయాలి, ఏ రకంగా భాగ్యాన్ని చెప్పాలి. ఇక్కడ నుంచి సప్తాంశ పద్ధతిని ఈ వయస్సును లెక్కగట్టి ఇక్కడ తాను ఊహించినటువంటి ఆర్థిక సంపదను పొందుతాడు. ఎవరి మూలకంగా పొందుతాడు? ఇక్కడ ఏమైనా శుభచిహ్నం ఉందా చూడండి. ఇక్కడ మీకు త్రిభుజం ఉంటే భార్య మూలకంగా, స్త్రీల మూలకంగా, తల్లి మూలకంగా ఇది ఎంత దూరం ఉందో చూడండి. శుక్రస్థానాన్ని కూడా గణించండి, గుణించండి. ఆ వయస్సులో ఆ స్త్రీ ద్వారా, ఆ మాతృదేవి ద్వారా, ఆ బంధువు ద్వారా, ఆ దత్తత వ్యక్తుల ద్వారా, ఆ ఇళ్ళ కారణాలు ఏవైనా కావచ్చు, ఆయా కుటుంబాన్ని బట్టి ఇక్కడ గట్టి ఆర్థిక సంపత్తులు అని చెప్పవచ్చు. కొంతమందికి ఇక్కడ రేఖ లేకుండా జీవిత రేఖ నుంచి ఉదయించి సూర్యస్థానానికి వెళ్తుంది. కానీ చాలామందికి ఎట్లా కనిపిస్తుంది? ఇట్లా కిందికి దిగినట్టు కనిపిస్తుంది. ఎట్లన్నా ఒకటే, ఏ వయస్సులో ఒక రేఖ ఎదిగి సూర్యస్థానం వెళితే ఉద్యోగం లోపల ఇతోధికమైనటువంటి లబ్ధి, కళాకారత్వం వీరుకుంటుంది. సంగీతంలోనో, సాహిత్యంలోనో, వైద్యంలోనో, రాజకీయంలోనో చాలా సమున్నత పదవిని పొంది ఇక్కడ కీర్తి, ప్రతిష్టలు, సన్మానాలు గొప్పగా గొప్పగా చాలా గొప్పగా ఉంటాయని చెప్పవచ్చు. దానివలన జీవితానికి జీవిత రేఖకు ఎనలేని గౌరవం దొరుకుతుంది. జీవిత రేఖ అంటే ఒక్క మాట చెప్పాలి అంటే జీవి యొక్క నైతిక విలువలకు, ఆయుష్కు, గొప్పతనానికి నిలువెత్తు సాక్ష్యం, నిలువెత్తు సంతకం. అది మొత్తం జీవితం యొక్క ఫిగర్ని ఇచ్చేస్తుంది. ఎక్కడ ఏ అభివృద్ధి జరుగుతుంది అన్నది మనం చూడవచ్చు. రైట్. ఇక్కడి నుంచి కాకుండా ఇక్కడి నుంచి ఒక రేఖ బయలుదేరి బుధస్థానం వెళ్ళింది అనుకోవాలి. అంటే ఈ వ్యక్తి వ్యాపార దక్షుడు అవుతాడు. ఈ బుధస్థానం ఆరోగ్యానికి కూడా కారకమే కాబట్టి ఆరోగ్య విషయంలో కించిత్తు లోపమున్నా వ్యాపార దక్షత ఉంటుంది. ఈ వయస్సులో కొంగ్రొత్త పరిశోధనలు చేస్తారు, లేదా ఈ వయసులో కొంతమంది కొత్త భాషను నేర్చుతారు, దాంట్లో పరిపక్వతను చెందుతారు, పాండిత్యాన్ని సాధిస్తారు. కానీ దీనిపైన యవచిహ్నం ఉన్నా,
గుణకమున్న ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇగో ఈ రకంగా దీని గురించి చెప్తూ పోవాలి. రైట్. జీవిత రేఖ మరొక కోణం నుంచి చూద్దాం మనం. జీవిత రేఖ వచ్చిన తర్వాత ఇట్లా బయలుదేరి ఇందులోని ఒక రేఖ ఇట్లా వెళ్ళింది. ఇటువంటి వ్యక్తులు ఖచ్చితంగా విదేశీ గమనం చేస్తారు. విదేశం లోపట్నే తన ఇల్లు కట్టుకుంటారు. శేష జీవితం విదేశంలోనే గడుస్తుంది. ఇంతేలా మారకము విదేశం లోపట్నే, సందేహమే లేదు మీకు. ఎందుకంటే చంద్రస్థానం నుంచి బయలుదేరింది. ఇది యాత్రారేఖ, సుదూర యాత్రారేఖ, విదేశీ యాత్రారేఖ. ఈ రేఖ ఇటువైపు వెళ్ళలేదు. మరొక జాతకునికి ఇటువైపు వెళ్ళకుండా ఇటువైపు వెళ్ళింది. ఇది చరగ్రహమే. శుక్రుడు కూడా, ఈ వ్యక్తి కూడా వెళుతాడు. ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళటమే, అక్కడ ఉండటమే. కొంతమంది జాతకులకు ఇట్లా కూడా ఉంటుంది. ఇది ఏమి రేఖ, ఇది ఒక డ్రాయింగా, ఇది ఒక చెయ్య, ఏం చెప్తుంది దీని గురించి, వాని ఇష్టం వచ్చినట్టు రక్త ప్రవాహం పారింది అనుకోకండి. గొప్పనైన జీవితం, విదేశీ గమనం ఉంటుంది. అక్కడ గృహ నిర్మాణము, భూములు, వస్తువాహన సౌకర్యము, చక్కని జీవితము, భోగభాగ్యయుక్తమైనటువంటి జీవితం శుక్రుడి నుంచి కూడా ఉంది. కాబట్టి ఇన్ని రకాలుగా మీకు చెప్పాలి. అంతేకాకుండా ఇదే జీవిత రేఖ మించి ఇక్కడికి కూడా ఒక రేఖ పోయిందనుకోండి, భోగభాగ్యపరితమైనటువంటి జీవితం, విదేశీలో పట్టిన గృహ నిర్మాణం, చక్కని భక్తి కేతుస్థానంలో ముగిసింది, స్వార్జితంతో ధన సంపాదన. మరొక రేఖ వచ్చేసి మళ్ళీ శుక్రస్థానం పోయింది. బంధువుల నుండి కూడా దత్తత తల్లిదండ్రుల దగ్గర నుంచి లేదా తన తల్లిదండ్రుల దగ్గర నుంచి ఎక్కడి నుంచో వస్తుంది. ఇక్కడి నుంచి ఒక రేఖ వెళ్ళి ఇక్కడికి వెళ్ళింది. పిత్తార్జితం కూడా వస్తుంది. అంతకు పూర్వీకులు కోర్టులో పెట్టినటువంటి గెలుపు వస్తుంది. ఈ రకం వస్తుంది. ఒక జాతకుడికి ఇన్ని భాగ్యరేఖలు ఉంటాయండి అని అడగవచ్చు. ఇన్ని ఉంటాయి అని నేనన్నా, ప్రిడిక్షన్ మనం ఇలా చేస్తూ పోవాలి. మనం అంటే జీవిత రేఖ మీద వచ్చి జీవిత రేఖ నుంచి ఎదిగిన రేఖల గురించి మనం చెప్తూ ఉన్నప్పుడు ఈ రకంగా చెప్పాల్సి వస్తుంది. ఒకే జాతకుడికి ఇన్ని ఉండటం కష్టమే. ఉన్నాయి అనుకోండి, అతడు మనకు కనిపించడం కష్టమే. అతని దర్శనం పూర్వజన్మ భాగ్యమై ఉంటుంది. ఇటువంటి వ్యక్తులు ఉండరని మాత్రం మీరు అనుకోకండి, ఖచ్చితంగా ఉంటారు. చూడండి, మీరు సౌభాగ్యవంతులై ఇటువంటి రేఖను చూసి సౌభాగ్యం మీకు కలిగిందనుకోండి, గొప్ప సౌభాగ్యవంతులను మనం మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. రైట్. కొంతమంది జీవిత రేఖల లోపట ఇక్కడ ఒక రేఖ ఇట్లా వెళుతుంది, లేదా ఇక్కడి నుంచి ఒక రేఖ బయలుదేరి ఇక్కడికి వెళుతుంది. ఇది బుద్ధి రేఖ ఒక భాగము ఏదో అనుకోకండి. ఇది కుజస్థానం వెళ్ళినటువంటిది. చాలా ఆవేశపరులు వీళ్ళు. ఫిజికల్ అటాక్ చేస్తూ ఉంటారు. కోర్టుల నుంచి ఇటువంటి వాళ్లకు ధన సంపాదన దొరికే అవకాశం ఉంటుంది. లేదా తానే కోర్టులో ఉండే వ్యక్తే కావచ్చు, అడ్వకేట్ కూడా కావచ్చు ఆ వ్యక్తి, లేదా ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండవచ్చు, లేదా డిఫెన్స్లో ఉండవచ్చు. మొత్తానికి కుజప్రధానమైనటువంటి ఏదో వృత్తిని చేపట్టి, లేదా కుజప్రధానమైనటువంటి ఏదో ఒక ఇబ్బందులు ఎదుర్కొని ఆ కారకాలు వర్ధిల్లబడతాయి అని విభిన్న గ్రహాలకు వెళ్ళేటువంటి జీవిత రేఖ నుంచి పట్టేసి మనం చెప్పగలుగుతాం. ఇదే జీవిత రేఖ మీద నేను చెప్పినట్టు కాకుండా ఇట్లా కనబడ్డాయి అనుకోండి, పక్షి రెక్కల తీరు. మీరు ఇట్లా వెళ్ళినా ఇట్లా వచ్చినా ఫలితాలు సేమ్. విదేశాల గురించే. భగవంతునికి బ్రహ్మకు ఈ రకమైన ఆర్ట్ వేయబుద్ధి ఏంది, ఈ రకంగా వేసాడు. కొంతమందికి కింద నేను చూపెట్టేట్టు ఆ రకమైన ఆర్ట్ వేశాడు, ఆ రకంగా విదేశాల్లో జీవిస్తుంటారు. మొత్తానికి ఈ జాతకులది ఖచ్చితంగా విదేశం లోపట్నే భోగభాగ్యాలు అనుభవించేటువంటి సౌభాగ్యం వీళ్ళ కలుగుతుంది. సకల భోగభాగ్యాలు ఈ యొక్క వ్యక్తులకు మీకు ఉంటూ ఉంటాయి. రైట్. జీవిత రేఖ కొంతమందికి ఇంతవరకే. బుద్ధి రేఖ ఇంత పెద్దది,
హృదయ రేఖ ఈ చివరి వరకు పోతుంది. ఇంతవరకే రేఖ ఉంది కాబట్టి సప్తాంశ పద్ధతిలో 35 సంవత్సరాలకు మించి జీవించడు అని చెప్పటకండి దయచేసి. ఇది మీకు 35 వస్తే ఈ 3 రేఖల్ని కూడా సప్తాంశ పద్ధతిలో కొలిచి 3తో భాగించి ఇది తగ్గింది కాబట్టి మీకు తగ్గుదల వస్తుందే కానీ అల్పజీవి అల్పాయుష్కుడు మాత్రం కాదు, కనీసం 60-65 సంవత్సరాలను జీవిస్తాడు. 60 అయినా మనం చెప్పుకోవచ్చు. 60 కూడా గొప్ప జీవితం కిందే లెక్క. 60 దాటింది అంటే అతను వృద్ధుల కిందకే వస్తారు కాబట్టి వృద్ధాప్యమే. చిన్నగా ఉంది కాబట్టి మనం తక్కువ చెప్పడానికి మాత్రం మీకు వీలు లేదు కాక లేదు.